హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈ రోజు మా పాపకి వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నాను. ఓకేనా శృతి? దానికి ఏమేమి ఐటమ్స్ కావాలనేది నేను చూపిస్తాను చూడు. టమాటా ఎర్రగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ, బఠానీ, పుదీనా. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఎక్కువ వేయకూడదు. అల్లం పేస్ట్, నిమ్మ పండు ఉండాలా. ఓకేనా? నెయ్యి. నిమ్మ పండు కాదు పూజ, నిమ్మకాయగా ఉంది అది. పండు లేదు, కాయ. పండు చిచ్చి కాయ అనొచ్చు, పండు అనేసి అంటే నిమ్మ పండు కావాలని చెప్పు, ఏం పర్లేదు. ఓకేనా శృతి? ఇవన్నీ ఫస్ట్ ఫ్రెండ్స్, వెజిటబుల్ రైస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఒక నిమిషం. వెజిటబుల్స్ మన ఇంట్లో ఏమున్నాయో వేసుకోవచ్చు అంట. ఇక్కడ క్యారెట్, ఉల్లగడ్డ వేసారు. ఒకటి మిస్ అయిపోయింది. ఏంది? బీన్సా? బీన్స్ అంటే ఏదైనా వేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు. అది ఉంటే బాగుంటది. ప్రస్తుతానికి అయితే లేని దాని వల్ల నేను ఇదే వేస్తాను. ఓకే, ఇంట్లో ఉండేదంతా చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఇంకేం లేదు. దాంట్లో చెమ్మ ఏమైనా ఉందేమో చూసుకోవాలా. చెమ్మ అయితే ఏం లేదు. అదేందా కాసేపు హీట్ ఎక్కిందంటే ఆటోమేటిక్ గా చెమ్మ తగ్గిపోతలే. పోసుకోవాలి తగినంత. చూడు ఎంత నూనె పోస్తున్నాను. అదేలా నేను అందిమంటుంటాను, అందిస్తా ఉండంట. పూజ ఒకసారి శృతిని చూడ గాని చేస్తా ఉందా? ఏం తింటా ఉన్నావా? పచ్చి బఠాలు తినేస్తా ఉంది. కొంచెం నెయ్యి పోసుకోవాలా. నూనె తగినంత నూనె పోసుకోవాలి. అలాగే కొంచెం సైడ్ రా, నిలబడుకో. చూడండి, ఆ పక్క పో. శృతి, నూనె అయిపోయిందా? కొంచెం తగ్గించుకొని ఇదో వీటిని అంతా వేయాలన్నమాట. సరేనా? ఇవన్నీ వేస్తే పైన పడుతుంది. అందుకని వదిలే దూరం పచ్చిమిరపకాయ వేసుకోవాలా. అవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ముందు దూరం మడుతుంది. అది ఎక్కువ చేయికి అనుకూలంగా తీసుకోవాలి. అయిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. శృతి ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ గా ఈ వెజిటేబుల్ రైస్ కావాలనేసి పట్టింది. ఎందుకు చెప్పా పూజ? వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, లక్ష్య కోసం. లక్ష్య కోసమేనా? ఇంకెవరైనా ఉన్నారు కదా శృతి? మీ ఫ్రెండ్స్ అంటే ఓహో డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నావు. ఎవరు ఒకరి పేరు చెప్పకూడదునా? ఒకరు చెప్పామంటే ఇంకా అందరు ఫీల్ అవుతారు కదా. నిజమే నిజమే, తప్పది. అందరూ ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్ ఈమె అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెజిటబుల్ రైస్ చేసి ఇవ్వమని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. సో పూజ చేసే వెజిటబుల్ రైస్ బాగుంటుందని చెప్పారంట. బాగుంటుంది చెప్పారా లేకపోతే మా శృతి తీసుకెళ్తా ఉందని నాకు డౌట్. అవునా? బాగా వేగిందా? ఓకే. దీనికంతా ఏదైనా తెలిస్తే, ఎందుకంటే మన ఫ్రై బాగా పెట్టేస్తాం కదా, తినేటప్పుడు బాగుంటుంది. అంటే చిన్నదిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి పెద్దదిగా చూసుకోవాలి. ఓకేనా? నేను మళ్ళీ చెప్పను, మళ్ళీ మీ అమ్మకి తెప్పించినట్టు. ఏందా ఎక్స్ప్రెషన్ ఇద్దరులా? నేర్పించారన్నా పెళ్ళినప్పుడు ఏం తెలియదు, నేను నేర్పించా. మా అమ్మ ఇంటనే ఉంటది. మీ అమ్మకి ఏంటేనా? ఎవరు నేర్పించారు? మా అమ్మ నేర్పించుకున్నాను, నన్ను పంపించింది ఇక్కడికి. అవునా? సరిగ్గా తెలియదు నీకు? నేను నాకు వంటలు చేయనే తెలియదు అసలుకి.
ఒక్కటి చేసి పెట్టి చెడి చూద్దామా నేనంతా నేర్పించేస్తే మళ్ళీ మళ్ళీ చేయను నేనా లేదు కానీ ఇప్పుడు నువ్వే చేయాలి అంటే టేస్ట్ చేయదు నువ్వు ఎట్లా చేస్తావు అమ్మ ఎట్లా చేస్తుంది నీకు ప్రతిసారి చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్పొద్దు, చెయ్యండి చేసి చూపించే వాళ్ళకి. ఆహా ఆహా రా చెప్తాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి దానికి ఇప్పుడు స్టార్ట్ చేసిందా 10th క్లాస్ అయినాక 10th క్లాస్కి వెళ్ళావు అనుకో అప్పుడు నువ్వు నేర్చుకోలేవు, చదివేదానికి సరిపోతుంది, టైం సరిపోదు నీకు. అందుకే ఈ గ్యాప్ లో నేర్పించేసావు అనుకో వంటలో ఒక ఐడియా ఉంటది కదా, అందుకని ఈ ప్లాన్. ఓకే ఒక్కొక్క ఐటెం ఒక్కో రోజు నేర్పిస్తాము. ఇంకొకసారి ఏం తెలుసునా, నువ్వు చేసేదే చూపించాలా. అవును ఇప్పుడు నేర్చుకున్నావు కదా, నీ మైండ్ లో ఎంత ఉంది, ఇంకో ట్రిక్ మాత్రం నువ్వే చేయాలా. ఏం పూజ, నువ్వు పక్కన ఉండాలి కానీ ప్రతి ఒక్కటి నువ్వే చేసి పెట్టాలి మాకు. అవును అప్పుడు దాంట్లో కిక్ ఉంటది, నేర్చుకుని కరెక్ట్ గా చేసినావా లేదని. అమ్మ చేసింది చూసి నేర్చుకున్న నేను చేసేది మర్చిపోతాను. అది నీకు ఏం మర్చిపోరు, అది వాళ్ళు నువ్వు అనుకోరు. వాళ్ళకి అంతా తెలిసింటది, జస్ట్ మీరు ఎట్లా చేస్తారని చూస్తూ ఉంటారు అంతే. మన సైడ్ ఎట్ చేస్తారు. ఈమె స్టైల్ ఎట్లుంది, ఏమి వేస్తా ఉంది అని చూస్తారు, అంతేగాని వాళ్ళకి తెలియకుండా ఏం కాదు. తెలియగా ఉంటారు కదా ఎవరా మీ అలాంటి వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ప్రకారం. ఈ కాలంలో పిల్లలు ఎవరినైనా పెద్దోళ్ళకి అందరూ తెలుసు, నువ్వే నాకు తెలిసి లేట్. అవునా మా క్లాస్ చాలా మంది మనుషులు అబ్బా చాలా మంది చేస్తారు కదా. ఇప్పుడు ఈ పక్క వదిలినామంటే బట్టలు తినేసి ఉంటదా, తినేసి ఉంటది. ఆ పక్కన పంపించే లోపల ఆలోచిస్తా ఉంది మాటలు ఏంది మాట్లాడ తెలియకుండా. అది పాల్కో కదా నేను, అది అల్లం పేస్ట్, అల్లం అల్లం తెల్లగడ్డ రెండు కలిసి కొట్టుకోవాలి. నువ్వేంది పాల్కోలాగా పాల్కోదు చేసేప్పుడు. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అంటే ఇంకా అర్థమైందా శృతి? ఏమవుతుంది స్వీట్ గా అయిపోతుంది. ఫస్ట్ ఏం వేసాను చెప్పు. నూనె పోసావు, అదేదో లగ్గా మొగ్గ వేసినావు, నెయ్యి వేసినావు, నెయ్యి వేసినావు కానీ నెయ్యి పోసావు, నెయ్యి పోసావు, లగ్గా మొగ్గ వేసినావు, చెక్క మొగ్గ నా బాధ వచ్చేసి బిర్యానీ లగ్గా మొగ్గ అన్ని వేసినావు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసావు, ఎర్రగడ్డ వేసావు, బాగా వాడిపోయినాక టమాటాలు వేసినావు. టమాటా వాడిన తర్వాత పేస్ట్ వేసినావు. ఏం పేస్ట్? అల్లం పేస్ట్. దాంట్లో ఏమేమి వేస్తుంది? తెల్లగడ్డ అల్లం. వెరీ గుడ్. ఇంతవరకు పాస్ అయినావు. శృతి ఇంతవరకు పాస్ అయినావు, చూద్దాం. నేను ఈవినింగ్ అడగతాను శృతి. అవును అదే కరెక్ట్ గా మైండ్ లో ఉందా లేదనేసి. అవన్నీ ఇంకోటి, ఈ ఐటమ్స్ అన్ని వేసినా కూడా ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. సేమ్ ఐటమ్స్ వేస్తారు కొంతమంది, అర్థం కదా. ఒక నలుగురు చేశారనుకో శృతి, పూజ ఈ విషయం నీకు తెలుసు కదా, నలుగురు చేశారనుకో సేమ్ ఐటమ్స్ ఇస్తారు చేతికి, సేమ్ ఐటమ్స్ అది ఎందుకు చెప్పు శృతి? చెయ్యి వాట అంటే ఏంది చెప్పు, క్లియర్ చెప్పు. ఆ టైమింగ్ వాడుస్తున్నాడు చూసినావా, ఆ టమాటో ఎర్రగడ్డలు వాడిచేది అట్లా కాదు. అది అది కరెక్ట్ గా తెలుసుకోవాలి, లిమిట్ గా. అంటే ఏ టైంలో ఏం చేయాలనేది ప్లానింగ్ ప్రకారం చేసేది ఒక టేస్ట్ వస్తుంది. అయ్యిందిలే అది తినేసేద్దాం అని చేసే వాళ్ళది ఒక టేస్ట్ వస్తుంది అనమాట. అర్థమవుతుంది? ఆ మ్యాటర్ అంతా అక్కడే ఉండేది. అందరూ ఇప్పుడు ఒక కూరని నలుగురు దగ్గర చేపిస్తే 4 రకాలు ఉంటుంది టేస్ట్, ఒకేలా ఉండదు ఎవరిది. అంటే ఏమర్థం, సేమ్ ఐటమ్స్ వేస్తారు, సేమ్ ఇంగ్రీడియంట్స్ చేతికి ఇచ్చి చేయమంటే కూడా రాదంటే అదే మ్యాటర్. క్లీన్ గా ఉండాలంటే మనం పక్కు నేర్చుకోవాలి దాన్ని, అది మ్యాటర్. అంటే ఒకే ఐటమ్ అన్ని ఇచ్చినా కూడా ఒక్కొక్కరు ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మా చెల్లి కాడ నీకు మా చెల్లికి పోటీ పెడితే ఆమె టేస్ట్ వేరే ఎలా ఉంటది, నీ టేస్ట్ వేరే అది నేను చెప్పేది. ఎందుకు సేమ్ ఐటమ్స్ చేతికి ఇచ్చారు, టేస్ట్ మాత్రం వేరేలాగా ఉంటది. ఎందుకు చెప్పా? అదే అది ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్టే కదా? నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదో మీరే చెప్పండి. ఏడికి వెళ్ళిపోయింది శృతి మధ్యలో? కాసేపు నిలుచుకోవడానికే కష్టపడిపోతే అమ్మ ఎంతసేపు నిలుచుకొని చేస్తా ఉంటావు వంట రూమ్లా? ఓ అలవాటు కూడా రా, ఇక్కడికి వెళ్ళకూడదురా, రా, ఎక్కడో చూస్తున్నావు.
ఇది బాగా వాడాలి, మెయిన్ ఫస్ట్ ఇక్కడ వాడేది. కాలిపోతుందమ్మా. అది ఎందుకు వెళ్తుందా? కాలుతుందమ్మా. బా మా నీ కాలువమ్మా. అది ఎందుకు వెళ్తుంది? అది హ్యాండిల్ పట్టుకునే దానికే ఉండేది. అది కాలుతుంది రెడీ. నీకు అక్కడ కావాల్సిందంటే ఎరుగు పట్టుకో. ఆ గెంటి మాత్రం టిక్ 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 అని కొట్టుకుంటుంది. ఫ్రై అయిపోయింది. అయిపోయిందా? ఓకేనా? చేతులు ఉండే వెజిటబుల్స్ అన్ని వేసేయాలా. బీన్స్ ఇప్పుడు వేసేయచ్చమ్మా. బీన్స్ ఉంటే కూడా వేసేవచ్చు. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు. అదేనా ఇది అక్కడ పెట్టి పూజ నాకు ఒక ఐడియా. పూజ పాప కూడా ఇచ్చి చేపిస్తే బాగుంటదని. ఎంత వేసిందంటే మొత్తం కదా లిమిట్ గా ఇచ్చి చేయాలని వేపిస్తే బాగుంటది నా ఉద్దేశం. ఇంకోసారి చెరిపేస్తుంది భయం నీకా? నా భయం నాది. నేను బాగా ఫ్రై అవ్వండి. అయితే ఎంత నమ్మకం అమ్మకి అంటే ఫస్ట్ టైం చూసుకో. ఏం శృతి, ఉప్పు వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం, అర్థమైందా? అయిన తర్వాత కొంచెం ఇట్లా కలబెట్టేసి తెలిసిపోతుంది, సగం ఉడికిపోతుంది దీంట్లో. అర్థమైందా? ఇది అసలు చెప్పాలంటే సగం ఉల్లగడ్డ క్యారెట్ రెండు ఉడికిపోవాలి. అది తొందరగా ఉడికిపోతుంది పూజ. ఇష్టం కాబట్టి బఠానీ బాగా ఇష్టం, బాగా తింటారు కాబట్టి దానికని ఎక్కువ వేస్తున్నాను. సరేనా? నేను కలబెడతాను. కలబెట్టు. బా నువ్వు కలబెట్టే మాడిపోతుందమ్మా. ఎందుకు కలబెట్టదా? చెప్పలే, అందుకనే చెప్పేది. ఫస్ట్ దేం కానీ బాగా దాని కలబెట్టాలి. అది పెట్టి అది ఎత్తి మనం కొంచెం ఇప్పుడు మనకి సాయంత్రం ఏదైనా మనకు కూర చేసుకుంటాం. దానికి సరిపోయేది అంతే. అది ఉండేది మళ్ళీ వేస్తాను కాదు సుతో. నెయ్యి కావాలంటే మళ్ళీ వచ్చి దాంట్లో గింజలు కూడా ఇప్పుడు ఏం వేస్తావు అని అడతా నేను. కారపొడి అదేనా దానికి కావాల్సినవి చెప్తున్నది. ఇంట్లో కారపొడి లేదా పూజ? ఇంటి కారపొడి వేస్తాము, దీన్ని వేస్తాం కొంచెం. ఇంటి కారపొడి వచ్చి అంగడి కారం లాగా ఉండదు కదా, ఒట్టి కారపొడి లాగా. ఒట్టి కారపొడి, ఒట్టి కారపొడి. మనం కూడా ఏం వేయకుండా కొట్టుకుంటే ఒట్టి కారపొడి అవుతుందా? మనం మసాలా అన్ని వేసుకుంటాం కదా, దానికి కావాల్సినంత ధనియాలు కరివేపు అన్ని వేస్తాం కాబట్టి దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. చికెన్ మసాలా ఇప్పుడు వచ్చి కొంచెం బిర్యానీ స్మెల్ రావాలంటే అవన్నీ వేస్తున్నాయి. ఇవన్నీ వేయాల, ఊరినే కాదు. డాడీ కొంతమంది తినకుండా ఉంటారు కదా, నాన్ వెజ్ తినని రోజు బిర్యానీ చేసుకుంటే చికెన్ కూడా వేస్తా ఉన్నారు. అమ్మ చికెన్ పొడి, చికెన్ వేయరు దాంట్లో మసాలా, దానికోసం ఇచ్చేసి మసాలా అంటే ఏముంది అదంతా. ఏం పూజ మసాలా అంటే చూపిస్తా ఉండండి. ఆహా దాంట్లో ఏమేమి వేస్తారు చెప్పు మసాలాలో? చికెన్ మసాలాలో నీకు తెలుసా? నాకు తెలియదబ్బా. ఏమైనా ఆ కాలంలో అంతా ఇప్పుడు మసాలా ప్యాకెట్ వచ్చినాయి, అప్పుడు ఇంట్లో కొడుతున్నారా? బిర్యానీకి సంబంధించింది అది కాదు నువ్వు చెప్పేది, చికెన్ కి సంబంధించిందా? అది కొంచెం మిరియాలు, సోంపు, గసాలు, చెక్క, మొగ్గ, కొంతమంది అట్లా వేస్తారు. ధనియాలు వేస్తారా? ధనియాలు కూడా వేస్తారు. శృతి, మిరియాలు, సోంపు, గసాలు దీన్ని వేస్తే దానికి అంత టేస్ట్ రాదు. మనం ఇది 3 వేసుకుంటేనే బాగుంటుంది. చెప్పాలి చికెన్ కి ఓ రోజు చికెన్ నేర్పిస్తా ఉండు. ప్యాకెట్ వచ్చేసినాయంట, ఇంకొందరు పోతే డైరెక్ట్ గా ఇంటి కారం. ఇది ఇంటి కారం, దీన్ని కొంచెం వేసుకోవాలి ఫస్ట్. ఎందుకు అట్లా పోయి ఎక్కేస్తున్నావా? కొంచెం ఎక్కువ కాదు. మీ అమ్మ కన్నా పొడుగున్నావు, మీ అమ్మకే కనపడుతుంది, నీకు కనపడలేదా? బాగా ఇలా ఫ్రై చేసి శృతి ఇట్లా శృతి ఇప్పుడు కారపొడి వేసిల్లా, అది ఇంటి కారం వేస్తాం. అవునా? ఇప్పుడు వచ్చి కొంచెం అంగడి కారం వేయాలి. కారం ఎక్కువ కదమ్మా? ఎక్కువైతే తినాలా? అదేనా కొంచెం వేసుకోవాలి.
కాదు శుద్ధి, ఎక్కువ ఏం కాదు, ఉప్పు ఉప్పు రుబ్బుకోవాలి కారానికి. తినలేం ఎక్కువ తినాలన్నా కూడా. అంటే ఎక్కువ తినకూడదని డిసైడ్ అయిపోయిందంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అది ఒకటి. ఓకేనా, నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా వేయాలి. చూడు, చికెన్ మసాలా వేయాలి, ఇంత వేసుకోవాలి అంతే. మనం బియ్యం ఎంత వేసుకుంటాం దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఉండు ఉండు ఉండు, ఈ మసాలా వేయని. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ మసాలా. ఓకేనా, ఇప్పుడు వీటిని అంతా కొంచెం కంట్రోల్ చేసి గరం మసాలా. ఓకేనా, దీన్ని వేసుకోవాలన్నమాట. ఇన్ని మసాలా వేయాలా? ఇన్ని మసాలా వేస్తేనే అయ్యేది. ఓకేనా, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా కొంచెం. అందరూ వేసేది ఇదేనా ఫ్రెండ్స్? అందరూ వేసేది ఇట్లాంటివైనా వేరే ఏమైనా మారుస్తారా? ఒక్కొక్కరు ఒక విధంగా. అదే నువ్వు చేసే స్టైల్ చెప్తున్నావు. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఇవన్నీ కొంతమంది వేస్తారు, కొంతమందికి అంటే నువ్వు వేసే చెప్తున్నావు. నేనైతే మీకు నచ్చింది కాబట్టి దీన్ని నేను వేస్తున్నా. ఇది బాగుంది అంటున్నారు కదా, ఇవన్నీ వేస్తేనే నేను మీకు నచ్చింది, అందుకే నేను మీకు తగినట్టు ఇలా వేసి చేస్తున్నాను. సరే సరే, అంటే ఒక్కొక్క స్టైల్ ఒక విధంగా ఉంటుంది. ఇది బాగాలేదు మసాలా ఎక్కువ ఉంది అని అన్నప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ తగ్గించేస్తాను, వేయకుండా కొంచెం ఎక్కువ అనేది కూడా తగ్గించేస్తాను. సరే సరే, దానిలో ఉన్నవి తీసేసావా? నేను అదే దీని గడిగి పెట్టేస్తున్నాను. బియ్యం మాత్రం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఊరాల. నాన్న అనిపిస్తే నానితేనే ఇదే. ఇప్పుడు చికెన్ బిర్యానీ చూడు, పుదీనా కొంచెం. చికెన్ బిర్యానీ కొన్నామా? అన్నిటికీ బియ్యం అనేది సగం కొంచెం ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఇది లాస్ట్ వేయాలి, బాగుంటది. అంతేనా, నేను ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, అందుకనేసి నేను కొంచెం తగ్గించే వాడుతున్నాను. లిమిట్ గానే వాడు, ఏం కాదు. అందువల్లే లైట్ గా ఎక్కువ వాడడం లేదు. డాక్టర్ ఏమంటాడు తెలిసిన? నూనె వాడద్దంటారు. నలుగురు ఉన్న ఇంట్లో 2 కేజీల పైన వాడకూడదంట నెలకి. అవును, అప్పుడు కూడా 2. ఆయన 2 పైన పోరా, ఒక ఫ్యామిలీకి 2 కిలోలు ఎక్కువ అంటాడు ఒక నెలకి. మనకి అంటే 5 లీటర్ల కంటే ఎక్కువ అయిపోతుంది. ఆయన అడిగిపోతే కదా తెలుస్తుంది, వాళ్ళ భార్య నడితే తెలుస్తుంది. ఆయన అంటే అబ్బాయా నువ్వు అంటదేమో. ఏదైనా ఒక టేస్ట్ గా తినాలనుకుంటే మాత్రం నూనె తగలకుండా ఏ టేస్ట్ రాదు. అట్టంతా చెప్పబాగా ఫస్ట్ అదే. అవును, అట్టంతా చెప్పబాక పూజ. నూనె లేకుండా చేసే చాలా మంది. కొంచెమైనా నూనె పడితేనే కదా కొంచెం టేస్ట్ వస్తుంది. కాకపోతే నూనె లేకుండా చేసే నార్మల్ గా ఎక్కువ నూనె లాగేది దేంట్లో తెలుసా? చెప్పు, నీకు తెలిస్తే. నువ్వు వంటలు అందరికి తెలుసా? నాకు చెప్పు. నేను అన్ని మర్చిపోయాను. నాకు చెప్పు, నువ్వు నేర్పించేసి మర్చిపోయినా. ఓకే శృతి, ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. ఓకేనా, చూడు ఇదంతా ఫ్రై అయిపోయింది అనమాట. మీకెంత ఎవడ్డాడు నేర్పించింది? మా అమ్మ. మా అమ్మ మొత్తం నేను అడుగా. శృతి ఇంకా బియ్యం వేసుకోవాలా? ఎన్ని కేజీలు మా ఇదా? 1 కిలో. 1 కిలోనా? 1 కిలో 1 కిలో. నాకు 5 గ్లాసులు అయితే 1 కిలో అవుతుంది. మంట తగ్గించు. శివన్ సంబా. అవును, గపాన్ మాడుతా ఉంది చూడు. శివన్ సంబా రైస్ ఫ్రెండ్స్, ఇది ఆర్గానిక్ రైస్. ఈ గ్లాస్ కొలత చురుకు. ఈ గ్లాసు 1 కిలో పడి మామూలుగా అయితే, దీన్ని 1 కిలో పడికి 5 గ్లాసులు. ఓకే, దాంతో కొలతలో ఇది 5 గ్లాసులు బియ్యం. నాకు చెప్పాలి, నువ్వు శృతికి చెప్పు. నువ్వు నాకేం చెప్తున్నావా? మర్చిపోయా శృతి, ఇది నేను 5 గ్లాసులు బియ్యం వేసుకున్నా, ఇప్పుడు 10 గ్లాసులు పోయాలి. 10 గ్లాసులా? డబుల్ పోయాలా? డబుల్. 4 అయితే 8. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలా? చెప్పి. ఓకే, ఓకేనా శృతి? వేసుకొని ఈ గ్లాస్ తో 5 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు డబుల్ చేసుకోవాలి, 10 గ్లాసులు. ఓకేనా? ఒకటి లక్కీ.
అంటే 1:2 రేషియో శృతి. 1:2, 1 రైస్ అయితే 2 వాటర్. అయిందా? ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకుని, ఓకేనా? మరి కుక్కర్లో చేయాలా మరి? కుక్కర్ లో పెడితేనే బాగుంటది. మామా దేంట్లో చేయకూడదు కదా, చేయొచ్చు నువ్వు. గుండెలన్నిట్లో చేయొచ్చు శృతి. కుక్కర్లు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు అంటే బిర్యానీ ఇప్పుడు కూడా దమ్ బిర్యానీ అంటే చేస్తారు, కుక్కర్లో చేస్తారు అనుకున్నావు హోటల్లో. వాళ్ళంతా పెద్ద దబర్లు పెట్టే చేస్తారు. చూడు ఈ విధంగా బిర్యానీ చేసి ఇక్కడ నల్లం వచ్చేసింది. బిర్యానీ ఏమైపోయింది చేస్తాం కదా, అది కొంచెం వాటర్ ఏదైనా తగిలింది అనుకో కూరది, అది అట్నే మాడిపోయి ఈ విధంగా అయిపోతుంది. అది ఎన్నిసార్లు రుద్ది కడిగినా కూడా అది అంతే అయిపోయింది. లాస్ట్ కి ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఉండమ్మా, ఉండు అవసరం కూడా ఉండు, ఒక నిమిషం ఉండు. లాస్ట్ నెయ్యి పోసుకోవాలా, ఓకేనా? నెయ్యి పోసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ రోజు బిర్యానీ బాగుంది మా అని తిన్నావే, చికెన్ బిర్యానీ, నెయ్యి బాగా తగల, నెయ్యి తగలాల. మరీ ఎక్కువ తగిలితే ఇబ్బందే. మీడియంగా ఒక స్పూన్ ఎగస్ట్రా మనం లాస్ట్లో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. అదేం పూజ పైన ఓకే వేస్తే బాగుంటుంది టేస్ట్. కూరలో లాస్ట్లో మనం కొత్తిమీర ఎట్టేస్తాం అట్లాగా, ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కూరగాయలు ఉడిగేదానికి నీళ్ళు పోస్తాం కదా, ఆ నీళ్ళు పోయకుండా నేను సగభాగం దీంట్లోనే ఉడగరించేసా. అందుకని కరెక్ట్గా నీళ్ళు పోసుకున్నా. దానికని పోసినప్పుడు అన్నం మొత్తం అదే చివుడిపోతుంది. కరెక్ట్గా పోస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఉండదు అంతగా, అదేనా? మామూలుగా అయితే బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు కూరగాయలు వేసుకున్నానికి కూడా నీళ్ళు పోసుకుంటారు కొంతమంది. నేనేం చేస్తానంటే కూరగాయలు దీంట్లోనే ఉడకబెట్టించేస్తాను సగభాగం పైన, అప్పుడు మనకి అవసరం ఉండదు దాంట్లో నీళ్ళు పోసే పని. శృతి కారం ఉంది అనుకో ఎక్కువగా, కొంచెం ఒకవేళ ఉంటే ఉన్నా లేకపోయినా కొంచెం లైట్ గా పెరిగేస్తున్నాం అంటే టేస్ట్ బాగుంటది. బిర్యానీకి వేసుకోకూడదు, అంటే ఏ బిర్యానీకి? చికెన్ బిర్యానీకి. దీనికి మాత్రం వేసుకోవచ్చు, బాగుంటది టేస్ట్. కొంచెం ముందు ఒక స్పూన్ చూపిస్తా కొలత నీకు. అట్టే పోయి పూజ అప్రాక్సిమేట్ గా తెలుసు కానీ తెలుస్తుందా? చూడు అంతే అంతే, ఓకేనా? ఇదే వేసిన తర్వాత ఒక స్పూన్, ఒకటి 2 స్పూన్లు అనుకోమా శృతి. ఇంకా అయిపోయింది మా, ఓకేనా? లాస్ట్ చెప్తాను. 2 విజిల్ వచ్చినాక ఆపేసేయాల. ఆపేసిన తర్వాత 10 నిమిషాలు టచ్ చేయకూడదు దాన్ని. ఏమంటే జాగ్రత్తగా వేయాలి, సన్న మంట పెట్టుకోవాలి. మా ఉండు పూజ మెయిన్ పాయింట్ చెప్తాను నేను కూడా. ఫస్ట్ 2 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఆపేసి ఒక 10-15 నిమిషాలు దగ్గరికి పోకూడదు, ఎందుకంటే దాని లోపల ఆవిరి ఉంటది. ఆవిరంతా బయటకు వచ్చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఫైనల్ గా విజిల్ ని ఫస్ట్ తీయాలి, ఓపెన్ చేయాలి. అదని ఆవిరి వెళ్ళిపోయిందా చూసుకున్నాక నిదానంగా ఓపెన్ చేయాలి. మెయిన్ పాయింట్ అది. కుక్కర్తో జాగ్రత్తగా ఉండాలి, ఓకే? ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి నువ్వు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కుక్కర్ లో ఏదైనా హోల్స్ లలో ఏదైనా ఇరుక్కుపోయిందా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారి విజిల్ ని బాగా క్లీన్ చేసుకోండి. ఆ విజిల్ వచ్చే హోల్ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నిర్లక్ష్యం చేసినామంటే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో జాగ్రత్తగా వంట చేయండి, పిల్లలకి అది నేర్పించండి, ఓకేనా? బాయ్. సరే పూజ, అంతే క్లోజ్ చేస్తా, ఓకేనా? ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చేసేసింది అనమాట. తర్వాత ఈ వీడియో అయిన తర్వాత మా అమ్మకి పూజకి, పూజ నీకు మా అమ్మకి పోటీ పెడతా, ఎవరు తింటారు ముందనేది. దీన్ని అయిన తర్వాత ప్లాన్ చేస్తామా నేను, ఓకేనా? సరే బా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మా అమ్మ పూజ తినే వీడియోని పెడతాను, చూడండి ఎవరు ముందు తింటారు అనేది. ఓకే, ఉంటాను మరి ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి ప్లీజ్ అబ్బా. అలాగే ఎలా ఉందో చూసి కూడా కామెంట్స్ చేయండి మర్చిపోకుండా. ఓకే బాయ్. ఓకే బాయ్ అండి.